విశాఖలో 9వ అంతర్జాతీయ జైల్ అధికారుల సమ్మేళనం జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మేళనంలో అనేక అంశాలపై అధికారులు చర్చలు జరుపుతారు. జాతీయ స్థాయిలో జైళ్ల అంశాల మీద చర్చలు ఉంటాయి. జైళ్ల ఆధునీకరణ కోసం 950 కోట్లు, ఖైదీల సురక్షిత సంక్షేమానికి 161 కోట్లు, నిర్ధన్ సహాయ విజన్ కోసం 20 కోట్లు కేటాయింపులు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. జైలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమేనని, అయినా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు బండి సంజయ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖ వేదికగా 2 రోజుల పాటు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రధాన అతిథిగా ఈరోజు విశాఖపట్నంలో జైళ్ల అధికారుల సమావేశం జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రేపు కూడా జైళ్ల నిర్వహణ మీద చర్చాగోష్ఠి కార్యక్రమాలనేవి నిర్వహిస్తారు. దానికి సంబంధించి ప్రధాన అతిథిగా సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ ఈరోజు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి మనం వివరాలు గనక చూసుకుంటే గనక మొత్తానికి దేశంలో ఉన్న జైళ్లన్నిటికీ సంబంధించి ఎలాంటి నిర్వహణ చేయాలి, అలాగే ఖైదీల పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే జైళ్ల నిర్వహణ కోసం బడ్జెట్ కేటాయింపుల్లో ఎలాంటి కేటాయింపులు ఉండాలి, బడ్జెట్ అలికేషన్స్ ఎలా ఉండాలి అన్న దాని మీద ప్రధానంగా ఈరోజు రేపు కూడా చర్చాగోష్ఠి కార్యక్రమం అనేది నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు ప్రధాన అతిథిగా సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ హాజరయ్యారు. రేపు ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రధాన అతిథిగా హాజరవుతారు. అటు తెలంగాణలోను ఇటు ఏపీలోను కూడా జైళ్లకు సంబంధించి బడ్జెట్ అలికేషన్స్, జైళ్ల నిర్వహణ, అలాగే ఖైదీలకు సంబంధించి ఎలాంటి చర్యలు, అలాగే అక్కడ జైళ్లలో వసతులకు సంబంధించి వీటిలన్నిటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈరోజు రేపు కూడా విశాఖ వేదికగా ఈ చర్చా కార్యక్రమం, ఈ సెమినార్ అనేది జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే కనుక ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా ఈ సెమినార్ని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉంటారు. అయితే దాంట్లో భాగంగా ఈరోజు విశాఖ వేదికగా ఈ సెమినార్ అనేది ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతుంది. రేపు కూడా జరిగేదానికి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు నగర పోలీసులు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక జైళ్ల ఆధునీకరణకు సంబంధించి దాదాపుగా 950 కోట్ల రూపాయలని కేటాయించాలని నిర్ణయించారు. అలాగే జైళ్లలో సురక్షితమైన, సంక్షేమమైన వసతుల్ని కల్పించడానికి మరొక 161 కోట్లని ప్రధానంగా బడ్జెట్ అలికేషన్స్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక సహాయ నిధి కోసం, దీనికోసం కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలని బడ్జెట్ అలికేషన్స్ చేస్తున్నారు. అలాగే ఖైదీలకి సంబంధించి ఎవరైనా వారి కుటుంబ సభ్యులు వచ్చి వారిని పరామర్శించేదానికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించాలని, వాళ్ళలో పరివర్తన, అంటే ముఖ్యంగా జైళ్ళు అంటే అవి ఏదంటే శిక్షకి నిలయాలుగా ఉండకూడదు, వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చే విధంగా అవి ఒక కేంద్రాలుగా పనిచేయాలి అన్నది ప్రధాన అంశమైన ఎజెండాతో ఈరోజు ఇక్కడ ఈ సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లకి సంబంధించి అక్కడ అందిస్తున్న బడ్జెట్ అలొకేషన్స్ కానీ, లేకపోతే జైళ్ల నిర్వహణ కానీ, అక్కడ ఖైదీల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు కానీ, అలాగే ఏదైతే మెయిన్ అలొకేషన్ ఫండ్స్ని వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అక్కడ అన్నది కూడా ప్రధాన అంశాలుగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు రేపు కూడా ఈ చర్చా వేదికల ద్వారా మరి రాబోయే రోజుల్లో జైళ్ల నిర్వహణ అనేది ఎలా ఉండాలన్నది ప్రధాన అంశాల ఎజెండాగా కూడా ఈ చర్చలు అయితే మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఈరోజు విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొత్తం జైళ్ల శాఖ అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో పాలుపంచుకుంటూ వారి అభిప్రాయాల్ని, వారి ఎక్స్పీరియన్సెస్ని కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా బడ్జెట్ అలొకేషన్స్ అనేవి ఎలా చేయాలి, ఎలా మెరుగైన వసతులు ఇవ్వాలి, ముఖ్యంగా ఖైదీల పరివర్తనకు సంబంధించి, వాళ్ళ సంక్షేమానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద ప్రధానమైన చర్చ అయితే మాత్రం నడుస్తుంది. ముఖ్యంగా జైళ్ళు అనేవి కొన్ని చోట్ల చాలా కారాగారాలంటే నిజంగానే అది చాలా దుర్లభమైన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ చాలా చోట్ల ఆధునీకరించారు. ఇంకా మెరుగైన వస్తువులు ఎలా కల్పించాలి, ముఖ్యంగా వారిలో పరివర్తన తీసుకురావడానికి, మానసిక పరిపక్వతను పెంచడానికి, అక్కడ శిక్ష కాదు కేవలం పరివర్తన కోసం వాళ్ళలో ఎలాంటి మార్పులు తేవాలన్న దానికోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో పాటు కొన్ని సహాయ నిధులను కూడా కేటాయించి ఆ విధంగా కొన్ని రిహాబిలిటేషన్ క్లాసెస్ని వాళ్ళకి నిర్వహించాలని చెప్పి కూడా ప్రధానమైన చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉంది. అలాగే పరివర్తన కోసం, అలాగే వాళ్ళ హెల్త్ ఫిట్నెసెస్ కోసం, అంటే వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలి, మరోసారి అలాంటి నేర ప్రవృత్తి వైపు వాళ్ళు ప్రేరేపించకూడదు అన్న అంశాలని ఎలా వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా ఇవ్వాలి, అలాగే లీగల్ అంశాలకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా ఈరోజు ఈ చర్చా వేదిక అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధాన అతిథిగా సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ వచ్చి ఈరోజు
ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. రేపు ఏపీ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి జైళ్ల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం మరి ఇటు తెలంగాణలోని ఇటు ఏపీలోని కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చేదానికి ఏర్పాట్లకి కూడా ఈ చర్చా వేదిక అన్నది ప్రధాన వేదిక అవుతుంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ రోజు రేపు కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాన్ని మరొకసారి హోంశాఖలో సెంట్రల్ హోంశాఖలో కూడా చర్చించిన తర్వాత పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వాటర్ స్టూడియో.